తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య రుణమాఫీ వివాదం ముదురుతోంది. చాలా మంది రైతులకు మాఫీ చేయకుండా ప్రభుత్వం మోసం చేసింది అని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. సాంకేతిక కారణాల వల్ల కొందరికి మాఫీ కాలేదు అని, అర్హులందరికీ మాఫీ జరుగుతుందని కాంగ్రెస్ సర్కార్ చెబుతోంది. తాజాగా యాదాద్రి ఆలయ కేంద్రంగా రుణమాఫీ పాలిటిక్స్ హీటెక్కాయి. ఆగస్టు 15 నాడు రుణమాఫీ పూర్తయిందని, 17,000 కోట్లను మాఫీ చేశామని రేవంత్ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రేవంత్ సర్కార్ కడుపు కట్టుకుంటే చాలు ఒక్క ఏడాదిలో 40,000 కోట్ల రుణమాఫీ చేస్తానని జనవరిలో ప్రకటించింది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు కేబినెట్ లో నిర్ణయించిన 31,000 కోట్లు రుణమాఫీ చేస్తామని దేవుళ్ల మీద ఒట్టు పెట్టారు. బడ్జెట్ కేటాయింపుల్లో 26,000 కోట్లకు కుదించారని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. అయితే తాజాగా యాదాద్రి ఆలయ కేంద్రంగా రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ ల మధ్య రుణమాఫీ వివాదం ముదురుతోంది. రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ప్రమాణం చేసి మాట తప్పారు అని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. రుణమాఫీ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజల్ని మోసం చేశారని మండిపడుతున్నారు. దేవుళ్లపై ఒట్టు పెట్టి మాట తప్పారు అని, ప్రజలకు ఆ పాపం చుట్టుకోకుండా మాజీ మంత్రి హరీష్ రావు ఆలయాల యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా యాదాద్రి ఆలయానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనుచరులతో కలిసి హరీష్ రావు వచ్చారు. ఆలయ తూర్పు రాజగోపురం ఎదుట మాడవీధుల్లో ఓ పూజారితో పాప పరిహార సంకల్ప ప్రమాణం చేశారు. తర్వాత ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. కాగా ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్రానికి కీడు లేకుండా చేయాలని పూజలు చేశామని చెప్పారు. స్వామి, ఈ పాపాత్ముడైన ముఖ్యమంత్రిని క్షమించు, తెలంగాణ ప్రజలపై దయ ఉంచు అని వేడుకున్నా అని అన్నారు. సీఎం రేవంత్ రైతులను మోసం చేయడమే కాదు, దైవ ద్రోహానికి కూడా పాల్పడ్డారు అని హరీష్ మండిపడ్డారు. పాప పరిహారం కోసం ఆలయాల యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి రైతుకు రుణమాఫీ జరిగే వరకు తమ పోరాటం ఆగదు అని హరీష్ రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మాజీ మంత్రి హరీష్ రావు ఆలయ మాడవీధుల్లో పాప పరిహార సంకల్ప ప్రమాణం చేయడంపై ఆలయ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రైవేటు వ్యక్తులతో మాడవీధుల్లో పూజలు చేయడంపై దేవస్థానం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమతి లేని ప్రదేశంలో బీఆర్ఎస్ నేతలు బయట పూజారులతో మాడవీధుల్లో పూజలు చేశారు అంటూ అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు.